హాయ్ అండి అందరికీ. ఈరోజు మైదాకి ఎలా రుబ్బుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనం ఆకులని చిన్న చిన్న పుల్లలు లేకుండా తీసుకోవాలి. అలా అయితేనే మంచిగా మెత్తగా పెట్టుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. అందులోకి చింతపండు నానబెట్టుకుంటే కొంచెం రెడ్ కలర్లో వస్తుంది మైదాకు. చింతపండు లేకుండా నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. మిక్సీ జార్లో ఆకులన్నీ వేసుకొని రుబ్బుకుందాం. వాటర్ వేయకపోతే అసలు ఆకులు మెత్తగా మిక్సీ అవ్వదు. అందుకనే ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి తీసి చూసి మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా పట్టుకోవాలి. కొంచెం చిన్న చిన్న ఆకులు ఉంటే మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోండి. నేను చూపించిన విధంగా మెత్తగా ఉండాలి పేస్ట్ లాగా. అట్లయితేనే మనకు డిజైన్ కానీ మైదాకు పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది. ఒక గిన్నెలోకి తీసుకొని మనం మైదాకు ఇష్టం ఉన్న డిజైన్లోకి పెట్టుకోవడం అంతే. పడుతుండగానే చూడండి నా చెయ్యేలా కలర్ అయిందో. నాకు ఇలా మైదాకు రౌండ్గా పెట్టుకోవడమే ఇష్టము. డిజైన్స్ అంటే అంత నచ్చదు గోరింటాకుతోనే. నేను గోరింటాకు పెట్టుకునే విధంగా ఇలా పెట్టుకుంటేనే బాగుంటుంది. పెట్టుకొని ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత తీసేస్తే బాగుంటుంది. నేను 1 అవర్ తర్వాత తీసిన ఇలా ఈ కలర్ వచ్చింది. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్